సెక్రటరీ జనరల్ ఈ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ గారు సింగరేణి వ్యాప్తంగా జీఎం కార్యాలయం ముందు ఈరోజు ధర్నా చేయాలి. 40,000 మంది సింగరేణి కార్మికుల కోరికలను 40,000 మంది సింగరేణి కార్మికుల సమస్యలను మేనేజ్మెంట్ దృష్టి తీసుకుపోవాలి. వారి సమస్యలు తీర్చాలన్నా వారి కోరికలు నెరవేర్చాలన్నా ఒక ఐఎన్టీస్తోనే సాధ్యమవుతుంది అనే నినాదాన్ని కార్మికులు తీసుకుపోవాలి, మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోవాలని వారిచ్చిన పిలుపు మేరకు ఈ రోజున సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయం ముందు ధర్నాలు ఇస్తాం మిత్రులారా. గత వారం 7వ తారీఖున సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులలో మనం ధర్నాలు చేసి ఆయా మేనేజర్లందరికీ కూడా స్థానిక మేనేజ్మెంట్లకు మనం మెమోరాలు ఇచ్చినాం. తదుపరి పోరాటంలో భాగంగా ఈరోజు జీఎం కార్యాలయం ముట్టడి మనం చేస్తూ ఉన్నాం. కొన్ని దశాబ్దాల కల సింగరేణి కార్మికుడు 30-40 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయి వచ్చిన డబ్బులు ఆ చదువులకు వారి పిల్లల పెళ్లిలకు ఖర్చు అవుతున్నా కానీ కనీసం సొంత గూడు కూడా లేని పరిస్థితి ఉన్నది. ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, మిలిటరీలో కావచ్చు, వారందరూ కూడా ప్రభుత్వమే స్వయంగా ఇల్లులు కట్టిస్తున్నప్పుడు మన సింగరేణి కార్మికులు ప్రకృతి విరుద్ధంగా పనిచేస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేస్తున్న నా సింగరేణి కార్మికులకు ఎందుకు సొంతింటి కల ఉండొద్దు, సొంతిళ్ళు ఎందుకు నిర్మాణం చేయొద్దు అని జనక్ ప్రసాద్ గారి వారికి వచ్చే ఆలోచనతోని ఇవాళ ఈ ఉద్యమం మొదలైంది మిత్రులారా. ఇవాళ వారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో సొంతింటి కల నిజం తీసుకునే బాధ్యతను ఐఎన్టీసీ భుజానికి ఎత్తుకున్నది. దానిలో భాగంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో మొదలుపెడితే ఈ రాష్ట్ర మంత్రులు అందరినీ కలిసి శ్రీధర్ బాబు గారిని, పొంగులేటి శివారెడ్డి గారిని, వేం నరేందర్ రెడ్డి గారిని, చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలిసి నా కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు సింగరేణి కార్మికులు సొంత కల నిజం చేయాలి, వాళ్ళ పేర్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయాలని వారు ఇచ్చిన విజ్ఞప్తి మేరకు మన పోయిన సంవత్సరం చూసినాం. డిసెంబర్ 4వ తారీఖున పెద్దపల్లి జరిగిన యువ వికాసం సభ సాక్షిగా శ్రీధర్ బాబు గారు ఏం చెప్పారంటే సింగరేణి కార్మికులకు సొంతింటి నిర్మాణం చేయాలి, వారి పేర్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయాలని ఆ సభలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారంటే జనక్ ప్రసాద్ గారు కృషి, వారు చేసే శ్రమ ఏ రకంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. ఇవాళ 73 సంవత్సరాల వయసులో ఒక నవ యువకుడిలా పనిచేస్తూ నా 40,000 మంది కార్మికుల జీవితాల్లో చిరుతివ్వలు కలిగించాలి, వారి మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి, సింగరేణిలో కొత్త గౌరవం తీసుకురావాలి, సింగరేణిలో కొత్త ఉద్యోగాలు తీసుకురావాలి. ఇవాళ నానాటికి తరిగిపోతున్న వనరులు రేపు రాబోయే 4-5 సంవత్సరాల్లో దాదాపు 4-5 మైన్స్ అండర్ గ్రౌండ్ మైన్స్ క్లోజ్ అయిపోతున్నది. ఇవాళ ప్రభుత్వం ఉన్నదని చెప్పి ఆ రోజు మన పోయిన సంవత్సరం నవంబర్ 30న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పటికీ మనము ఏఐటీసీ మనలో భాగం అనుకొని వారిని కూడా ప్రభుత్వ సంస్థలు అంటే గవర్నమెంట్ మనం సపోర్ట్ చేసిందని చెప్పి అనుకొని వారికి ఉండే ఈ సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి 11 ఏరియాలలో మనం 6 ఏరియాలు గెలిచాము, వారికి ప్రాంతీయ సంఘంగా వారు గెలిచిండు. కానీ ఇక్కడ ఏమైతుంది అంటే యజమానుల సంఘన చేరి కార్మికులను రాకి రంపాన యజమాన్యం పెడితే ఏ రోజు కూడా విప్లవ సంఘం అని చెప్పి ఎర్రజెండ సంఘం అని చెప్పి యజమాని సంఘం కార్మికులు తొక్కుతా అంటే చూస్తున్నటువంటి చరిత్ర ఏఐటీసీకి కనబడుతుంది. మిత్రులారా మీరు ఆలోచించండి, ఏ జెండా అయినా ఏ పార్టీ అయినా నాయకుడైనా ఈ ఇండస్ట్రీ ప్రకారంగా మనం ఎలక్షన్లు పెట్టుకుంటే కార్మికుల పక్షం నుండి యజమానిని చేసే అరాచకాన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంటే అది కాక ఐఎన్టీసీ మీద ఒక దుర్ప్రచారం చేసుడు, ప్రభుత్వ సంఘం అని చెప్పుడు, మా ప్రభుత్వ నాయకులతోటి వాళ్ళు అంటగాకుడు, పేరు మనది ఊరు వాళ్ళది, ఈ విధంగా వాళ్ళు చేస్తూ కార్మికుల హక్కులు ఒక్కొక్కటి కాలరాస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మిత్రులు మీరు ఆలోచించండి, మొన్న కేకే5లో శ్రావణ్ కుమార్ చనిపోతే కనీసం ఒక నాయకుడు కూడా తెలియకుండా అక్కడ ఏం జరిగిందో ఎట్లా జరిగిందో తెలియకుండా ఇమ్మీడియట్గా పట్టుకొని ఏరియాస్పల్లి పోయి ఏరియాస్పల్లి నుంచి అడావిడిగా కార్మికులు తరలిస్తుంటే ఆ కార్మికుడు మార్గం మధ్యలో చనిపోయిండు. చనిపోయే సంగతి
అసలు ఏ నాయకుడికి తెలియదు, ఎవరికి తెలియదు. అంటే ఈ సింగరేణిలో కార్మికుడు కనుక చనిపోతే కనీసం ఒక కోతి ఒక రోడ్డు మీద చచ్చిపోతే 100 కోతులు వచ్చి ఆ రోడ్డు మీద నిలబడితే ఇటు అటు వాహనాలు నిలబడి కనీసం గంటల తరబడి అక్కడ చనిపోయిన కోతికి కనీసం బాధ కన్నీరు గార్చినాయి. అంటే తోటి కార్మికుడు చనిపోతే ఆ కార్మికుడి విషయాన్ని కూడా మర్చిపోయి మనము యజమాని వైపు చూస్తున్నామంటే కార్మిక సంఘాలు ఏం పని చేస్తున్నాయి, కార్మిక వర్గాలు ఏం చేస్తున్నాయి, కార్మిక పక్షాన గెలిపించుకున్నటువంటి సంఘాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మీరు ఒక్కసారి గమనించండి.